వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలాగ కొత్త వీడియోతో మీ ముందు వచ్చేసాను. ఇవాళ వీడియో ఎలా మనం ప్యూర్ నెయ్యి గీ ఇంట్లో ఎలా చేయొచ్చు. ఓకే, సో అది చాలా సింపుల్. మాకు ఈ మంత్ ఇంత గీ వెళ్ళింది. 1.5 kg గీ మనం ఇంట్లో సింపుల్గా తయారు చేయొచ్చు. కొంచెం ప్రాసెస్ ఉంటుంది, కానీ ప్యూర్ నెయ్యి మనం ఇంట్లో చేసి తింటే ఆ టేస్టే వేరే ఉంటుంది. ఫస్ట్ స్టెప్, మనం ఇలా మలాయి కలెక్ట్ చేసుకోవాలి. కనీసం ఒక 20 days మలాయి అయినా మనకు కావాలి నెయ్యి చేయడానికి. ఇది మా 20 days మలాయి అండి. 20 రోజులకు ఇంత మీగడ వచ్చింది. మా పిల్లలు తింటారని నేను దీన్ని నెయ్యి తయారు చేస్తున్నా. నేను ఎలా చేస్తానో చూడండి, చూసి మీరు కూడా. మనము ఇలా కూల్ వాటర్ వేసి గ్రైండ్ చేస్తే తొందరగా వెన్న వస్తుంది. ఆ వెన్నను నేను ఎలా తయారు చేసి మీకు నెయ్యి చూపిస్తా. ఒక 1/2 kgకి ఎక్కువ వెళ్తుంది. ఇవి వేస్తున్నా కదా, కూల్ వాటర్ వేస్తున్నా. ఒక 2 తిప్పులకే మనకు వెన్న వచ్చేస్తుంది. ఇంకా ఉందానిలో ఇట్లాగో తేలుతుంది అంతా. ఇట్లా వేస్తా అంటే ఇట్లా తేలుతుంది, మంచిగా ఉంటుంది. ఇట్లా అంతా నీళ్ళు వడుస్తుంది. నీళ్ళు వడిచినాక ఉండాలి. ఇట్లా చూడు, ఇట్లా ఇట్లా కడిగి నీళ్ళన్నీ వడిచేదాకా ఇట్లా పట్టుకొని ఒక్కొక్క ఉండను మనం కాగబెట్టే గిన్నెలా వేసుకొని ఒక 5 నిమిషాలంతా నీళ్ళు వడిచిపోతాయి. అవి చూడు, ఒక్క చుక్క లేకుండా అంతా వడిచిపోతే తొందరగా నెయ్యి అవుతుంది. కొద్ది మందపాటి గిన్నెను తీసుకున్నా, పెద్ద గిన్నెను. మీరు కూడా పెద్ద గిన్నెలో పెడితే పొంగిపోదు. నెయ్యి కింద పోతే బాధ అవుతుంది కదా, అందుకని ఇది ఎంతసేపు వెయిట్ చేయాలంటే 15 నుంచి 20 minutes మంచిగా చిన్న మంట మీద ఫస్ట్ హై మీద పెట్టండి, తర్వాత లో పెట్టండి. పెట్టినాక గోధుమలు ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయండి. మంచిగా నూకలుగా వస్తుంది. ఇట్లాగా అంతా ఇట్లా అయితే ఉంటుంది. ఇంకా కరగాలి. అంతా కరిగితే మంచిగా అవుతుంది. అప్పుడప్పుడు కలపాలి, మధ్యలో కలిపితే మనకు అడుగు అంటకుంటూ ఉంటుంది. అందుకే నేను ఇంత పెద్ద గిన్నె తీసుకున్నా. అదే చిన్న గిన్నె అయితే అంతా పొంగిపోతూ ఉంటుంది, మనం ఊరికే పరిశ్రమ అవుతుంది. ఎందుకని నేను పెద్ద గిన్నె తీసుకున్నా సేఫ్టీ కోసం. ఇప్పుడే వెన్న నుంచి నెయ్యి వేరైతుంది. ఇంకొక 10 నిమిషాలు అయితే అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, మంచిగా గోల్డెన్ కలర్ వచ్చింది. నేను చెప్పాను కదా, మీకు తెలియకపోతే గోధుమలు ఎలా ఉంటాయో అలాగా తీస్తే సరిపోతుంది. గీతోని చాలా న్యూట్రిషన్స్ వాల్యూ ఉంటుంది. సో నేనైనా మా ఫ్యామిలీ మెంబర్స్ అయినా పిల్లలకైనా మేము చేసే గీయే వాడుతున్నాం. మీకు వీలైతే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.